డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ బస్. మరి ఈ రోజు మనకి జవేరియా గారు ఏ బిజినెస్ ఐడియాని ప్రజెంట్ చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. జవేరియా గారు, మీరు ప్రజెంట్ చేసే కన్నా ముందు చాలా వరకు ఇప్పుడు ఫ్రాంచైజ్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ అందులో మనం ఈజీగా జనాల్లోకి రీచ్ అయ్యి మనకి సేల్స్ ఎక్కువగా అయ్యేలాగా అందులో ఏది బాగా చూసుకుంటే మనకి ఎలా అప్రోచ్ అయితే మన సేల్స్ని మనం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? చాలా మంచి ప్రశ్న సిరి గారు. ఎందుకంటే ఫ్రాంచైజ్ అయితే బోల్డ్ అని ఉంటాయి, తర్వాత ఫుడ్ నంబర్ ఆఫ్ వెరైటీస్, అండ్ తర్వాత వచ్చేసి డిఫరెంట్ మనకు అంటే ప్రాంతాల వారిని బట్టి కూడా కొన్ని ఫ్రాంచైజ్ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం అంటే ఓవరాల్గా సర్వైవల్ ఎక్కడైతే ఫ్రాంచైజ్ తీసుకున్నామో అటువైపు అంటే ప్రాంతాల వారీగా, సో ఆ ఏరియాని బట్టి వాళ్ళ టేస్ట్ ఎలా ఉన్నాయి ఫస్ట్, తర్వాత వచ్చేసి ఎంతవరకు నడుస్తుంది, అండ్ ఏ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి టేస్ట్ పరంగా కానివ్వండి, అన్నీ హెల్దీ అనుకుంటున్నామా లేకపోతే టేస్టీ ఫుడ్ అనుకుంటున్నామా, ఇవన్నీ కొంచెం వీటికి అన్నిటికీ గ్రౌండ్ వర్క్ అయితే ఖచ్చితంగా అవసరం. ఫుడ్ ఫ్రాంచైజ్ అంటే ఇవన్నీ చేసుకున్నాక అక్కడ ఎక్కడైతే మీరు ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఏరియాలో ఎటువంటి టేస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఇది ఫస్ట్ గమనించాలి. అండ్ తర్వాత సిరి గారు, ఆ మంచి అంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అంటేనే మంచిగా 24/7 నడిచే బిజినెస్ అనమాట. కాకపోతే కొన్ని ఐటమ్స్ మనకు కొన్ని హైజీనిక్ పరంగా కానివ్వండి, టేస్ట్ పరంగా కానివ్వండి సరిగ్గా లేకపోవడం వల్ల అది క్యాన్సిలేషన్ జరుగుతుంది. అక్కడ లాసెస్ బేర్ చేసి ఆ బిజినెస్ అనేది క్లోజ్ చేస్తూ ఉంటారు. సో డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకు అంటే ది బెస్ట్ ఫ్రాంచైజ్ అనాలి, ఎందుకంటే సమ్మర్ వెకేషన్స్ అండ్ తర్వాత వచ్చేసి రైల్వేస్, సో ఐఆర్సిటిసిస్ త్రూ మనము కనెక్ట్ అవ్వచ్చు. అలా అటువంటి ఒక ఫుడ్ ఫ్రాంచైజ్ బిజినెస్ మాడ్యూల్ ఒకరు తీసుకొచ్చారనమాట. ది బెస్ట్ ఫ్రాంచైజ్ అనొచ్చు, ఎందుకంటే ప్రతి ప్యాసింజర్ ఎవరైతే రైల్వేస్లో ట్రావెలింగ్ చేస్తారో ట్రైన్ త్రూ ఎవ్రీ ప్యాసింజర్ హ్యాస్ ఏ కంప్లైంట్ దట్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్. సో ఎవ్వరు కూడా సాటిస్ఫై అవ్వరు అన్నమాట. ట్రైన్లో తిన్న ఫుడ్ కోసము మంచి రివ్యూస్ కానీ, తర్వాత వచ్చేసి ఆ మౌత్ వర్డ్ కానీ మంచిగా ఉంది అని ఇప్పటి వరకు అయితే నేనైతే వినలేదు సిరి గారు. సో ఇంత పెద్ద ప్రాబ్లంకి ఒక చిన్న సొల్యూషన్తో చెక్ పెట్టారు కేఎస్బి డెలిషియస్ ఫుడ్ ఫ్రాంచైజ్ వాళ్ళు. సో వీళ్ళు ఏం చూస్తున్నారంటే డైరెక్ట్ ఐఆర్సిటిసిస్తో టైఅప్ అవి ఉన్నారు. స్పెషాలిటీ ఏంటండి? ఎస్, స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నంబర్ ఆఫ్ అంటే వెజ్ నాన్ వెజ్ థాలీ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనము బల్క్గా కూడా, చాలా పెద్ద ఫ్యామిలీ వెళ్తున్నామంటే బల్క్గా కూడా ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. అండ్ మినీ ప్యాక్స్ కూడా దొరుకుతాయి. అండ్ స్పెషాలిటీ ఏంటంటే త్రూ వీఆర్ కనెక్టింగ్ విత్ ద రైల్వేస్. సో ఇండిపెండెంట్గా నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఫుడ్ బిజినెస్, రైల్వేతో కనెక్ట్ అవ్వాలి అంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది ఆథరైజ్డ్ వేలో. సో ఎప్పుడైతే ఇలాంటి ఫ్రాంచైజ్తో మనం వెళ్తున్నామంటే అది ఆల్రెడీ వాళ్ళు అగ్రిమెంట్ బేస్డ్ త్రూ మొత్తం అంటే లైసెన్స్ పరంగా కానివ్వండి ఆ పేపర్ వర్క్ మొత్తం చేసింటారు కాబట్టి మనకు ఈజీ అవుతుంది రైల్వేస్తో కనెక్ట్ అవ్వేకి. రైల్వేస్ త్రూ సిరి గారు డైలీ అయితే 2 crores మేము ప్యాసింజర్స్ అయితే ట్రావెలర్స్ రైల్వేస్లో చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ పరంగా ఒక ఫుడ్ అందించాలి అనే కాన్సెప్ట్తో వీళ్ళు వచ్చారన్నమాట. ఈ ఫ్రాంచైజ్ ది బెస్ట్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఆ టేస్టీ హైజీనిక్ పరంగా, అండ్ తర్వాత క్వాలిటీ పరంగా, అండ్ తర్వాత వచ్చేసి మనకు సౌకర్యంగా ఎటువంటి మనం టేస్ట్ చేయాలనుకుంటున్నామో ఫుడ్ అటువంటి టేస్ట్ ఆఫ్ ఫుడ్, అండ్ తర్వాత వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ దే ఆర్ ప్రొవైడింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి ఇప్పుడు నేను ఒక సర్టెన్ ఏరియాలో ఫ్రాంచైజ్ తీసుకున్నానంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ టెరిటోరియల్ రైట్స్ నాకే ఉంటాయన్నమాట. అంటే ఇంకొకరికి తీసుకునే అవకాశం ఉండదు. అక్కడ నా బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ రైల్వేస్ త్రూ సరౌండింగ్స్ ఒక 2 to 3 kilometers మనము ప్లేస్ అనేది చూస్ చేసుకోవాలి సిరి గారు దీనికి. అండ్ తర్వాత వచ్చేసి 200 to 300 SFT వరకు ప్లేస్ నీడెడ్ ఒక రూమ్. అండ్ జస్ట్ రైల్వేస్కి ప్రొవైడ్ చేయాలా ఫుడ్, ఇంకా ఇతరుల సంగతి ఏంటి అని ఆలోచనలు రావచ్చు. బ్రహ్మాండంగా అవుట్ సైడర్స్ కూడా మనము
ప్రొవైడ్ చేయొచ్చు ఫుడ్. అండ్ తర్వాత వచ్చేసి స్విగ్గీ, జొమాటో ఉంటుంది కదా, వీళ్ళతో కూడా టైఅప్ అవ్వచ్చు. సో ఇంత మంచి ఫెసిలిటీస్ త్రూ ఈ ఫ్రాంచైజ్ మనం అందుకోవచ్చు. అట్ ద సేమ్ టైం విజయవాడ త్రూ కూడా ఉంది ఇది. సో చాలా నేను అంటే ఏదైతే రీసెర్చ్ చేశానో విజయవాడ స్టేషన్లో మంచిగా లక్షల అర్న్ చేస్తున్నారు ఈ ఫ్రాంచైజ్ త్రూ అని విన్నాను అనమాట. సో ఎక్కడైతే బల్క్ నీడెడ్ ఉంటుందో అక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం లాస్ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇటువంటి ఫ్రాంచైజ్ ఎప్పుడైతే చూస్ చేసుకుంటాము. ఓకే, ఇది జస్ట్ అంటే అందరికీ సాధ్యమా అంటే ఎవరికైతే ఫుడ్ బిజినెస్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి చేస్తుంటారో ఆల్రెడీ వీళ్ళకైతే ఈజీగా ఉంటుంది. అండ్ తర్వాత ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళకు కూడా బాగుంటుంది. కాకపోతే సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ ఫ్రాంచైజ్ త్రూ మనము అగ్రిమెంట్ బేస్తో తీసుకొని ఆ తర్వాత ప్రాసెస్ అనేది చేస్తారనమాట. ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకుంటున్నాను ఫ్రాంచైజ్ అంటే 1 to 1.5 monthలో బిజినెస్ సెటప్ అనేది చేసుకోవచ్చు. మనము హ్యాపీగా హాయిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇంకా ట్రైన్స్ ఎక్కువ వేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి జనాభా కూడా సమ్మర్ కాబట్టి వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. అండ్ చాలా వరకు టూర్స్ అండ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకందరికీ ఒక మంచి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చినట్టు వాళ్ళము అవుతాము. ఒక మంచి బిజినెస్ ఫ్రాంచైజ్ తీసుకొని ప్రాఫిట్ గెయిన్ అనేది కూడా చూడొచ్చు సిరి గారు. ఇక్కడ చాలా కొత్తగా ఉందండి ఫ్రాంచైజ్ బిజినెస్. మనము అందరికీ కూడా తెలుసు అండ్ అందులో ఫుడ్ది మనం చాలా చూసాం. బట్ మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఇలా ఒక పర్టికులర్ సెగ్మెంట్ని మనం చూస్ చేసుకొని అక్కడ మనం సేల్స్ బాగా చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్. కానీ ఆ సేల్స్ కూడా ఇనిషియల్గా మనకి హైలో రావాలి అంటే మీరు చెప్పిన ప్లాన్ అయితే చాలా ఖచ్చితంగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ నిజంగా గ్రేట్ ఐడియా అండి. ఇలా ఎవరైనా కూడా ఇలాంటి ఐడియాస్ కోసం కావచ్చు, లేదు బిజినెస్ పెట్టాము ఇంకెలా గ్రో చేసుకోవాలి మార్కెటింగ్ పరంగా అండ్ ట్రైనింగ్స్ పరంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, మొన్న అయితే ఇప్పుడు బనానా రిలీజ్ చేసాం కదా వీడియో ఆదిత్య గారితో. సో లాట్స్ ఆఫ్ కాల్స్ వీఆర్ గెటింగ్ అండ్ బిజినెస్ సెటప్. ఎందుకంటే ఒక ఆల్రెడీ చేస్తున్నారు మనిషి అంటే ఒకరికి ధైర్యం వస్తుందన్నమాట. సో వాళ్ళని బేస్ చేసుకొని ఒకరు ఆల్రెడీ బిజినెస్ ఫ్రేమ్వర్క్ తీసుకున్నారు. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎవరైనా సరే ట్రైనింగ్ కావచ్చు, లేదా బిజినెస్ కంప్లీట్ సెటప్ కావచ్చు, లేదు ఎక్కడో ఒక ల్యాకింగ్ ఉంది నా బిజినెస్లో అదేంతో నేను డిటెక్ట్ చేయలేకపోతున్నాను అన్న వాళ్ళు కావచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.